తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్తో గెలుస్తామనే నమ్మకం పెరిగిందా? సహజంగా తెలంగాణలో సంఘ్ పరివార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఈసారి హిందువుల ఓట్లు ఎంత మేరకు పోలరైజ్ కానున్నాయి? వికసిత భారత్ అభివృద్ధి మంత్రంగా ముందుకు దూసుకు వెళ్తున్న బీజేపీని తెలంగాణ ఓటర్లు ఎంతవరకు ఆదరించనున్నారు? మరి కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కడం మోడీ గ్యారంటీయేనా? తెలంగాణలో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టిందా అంటే నిజమని చెప్పాలి. గత శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో తెలంగాణలో బీజేపీ మంచి ఊపులో ఉంది. ఎలాగైనా రెండంకెల లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కలలు కంటోంది. దీనికోసం వ్యూహాలు రచిస్తోంది. హేమాహేమీలను బీజేపీ బరిలోకి దింపింది. తెలంగాణలో సంఘ్ పరివార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని పశ్చిమ విభాగంగా సంఘ్ పరివార్ భావించేది. తెలంగాణ ప్రాంతం ఎక్కువ కాలం నిజాం నిరంకుశ పాలనలో ఉండడం, రజాకార్ల ఉచ్చకోత, బలవంతపు మత మార్పిడులు హిందూ సమాజం ఏకమవడానికి హేతువయ్యాయి. దీంతో తెలంగాణలో హిందూ భావజాలం బాగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విడిపోతే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ఆలోచనతోనే ఎంఐఎం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. నాయకత్వ లోపం, గతంలో బీజేపీకి చెందిన ముఖ్య నేత టీడీపీతో కుమ్మక్కు కావడం లాంటి సంఘటనలతో బీజేపీ అధికారానికి రాలేనంత దూరం జరిగింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం అనుకునేలోపే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించడంతో ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. గత శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ డీలా పడిపోయింది. పైగా వలసలు బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్నాయి. లోక్సభకు పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారంటే బీఆర్ఎస్ ఎంతగా జారిపోయిందో తెలుస్తోంది. ప్రకటించిన అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకుని వేరే పార్టీలో చేరడం బీఆర్ఎస్కు అసనీపాతంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అవడంతో గోరు చుట్టు మీద రోకలిపోటులా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. ఈ క్రమంలో దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే బలంగా ఉన్న బీజేపీ దక్షిణ తెలంగాణపై దృష్టి సారించింది. బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణను మహబూబ్ నగర్ బరిలో దింపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బీజేపీ పుంజుకోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటు షేర్ పెరగడంతో ఈసారి ఎలాగైనా ప్రభావం చూపాలని చూస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ బలంగా ఉండేది. బండారు దత్తాత్రేయ, ఆలి నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నేతలు బీజేపీకి ఎంతో బలాన్నిచ్చారు. తర్వాత కాలంలో అంతటి ధీటైన నాయకత్వం బీజేపీకి దొరకలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ అనూహ్యంగా 45 స్థానాలు గెలుచుకుని రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం నాటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందుల దూకుడు ప్రచారమే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా బీజేపీ హిందుత్వ కార్డునే ప్రయోగించనుంది. అయోధ్యలో బాలరాముడి దేవాలయం నిర్మించడం, సీఏఏ లాంటి హిందుత్వ అంశాలు ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈసారి తాడో పేడో తేల్చుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. సికింద్రాబాద్ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సీనియర్ నేత ఈటెల రాజేందర్లు పోటీలో నిలబడ్డారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10 అంకెల మార్క్ దాటాలని ఉవ్విళ్లూరుతోంది. చూడాలి మరి. వికసిత భారత్ అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తున్న బీజేపీని తెలంగాణ ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారో.